హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి మేము కందూరు అయితే చేస్తున్నాం. ఇదంతా హడావిడి ఇంటి దగ్గర అయితే కాదు. కొలంపల్లి అని పక్కన వేరే ఊరు ఉంటుంది, అక్కడ దర్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే ఇలా కందూరు అయితే చేసుకుంటారు. సో అందుకని మేము ఫస్టే ఇంటి దగ్గర నుంచి అన్ని కూరగాయలు, బిర్యానీకి కావాల్సిన మసాలాలు అన్నీ అయితే తీసుకొని వెళ్ళి ఇలా అందరిని అయితే ఓ పని పట్టించినాం. అక్కడ కూరగాయలు కట్ చేస్తున్న టైంలోనే వంటలకు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే మొత్తానికి బిర్యానీకి అయితే బోగండి అయితే పెట్టేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసేసుకున్నారు. వంటలు చేయడానికి అయితే ఓ మనిషిని అయితే పిలిపిద్దాం పెట్టుదాం అని చెప్పేసి అనుకున్నాం, కానీ కుదరలేదు. కాకపోతే ఇక ఏం చేద్దామని చెప్పేసి మా నాన్న మా బాబాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా వారికి కూడా చెరొకరు సాయం అయితే చేసేసారు. పెద్ద వంటలు చేయాలంటే కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మా నాన్నకైతే ఎప్పుడు చేసినా మా నాన్నే చేశాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఇక మా తాత వాళ్ళందరూ కలిసి అయితే వంటలు అయితే పెట్టుకున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరంటే మా అత్తమ్మ వాళ్ళు. అక్కడ మా నాన్న వాళ్ళు అయితే బగారా రైస్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ అయితే మాలిజ ప్రిపేర్ చేస్తున్నారు. మాలిజ కోసం ఫస్ట్గా చపాతీ పిండి ఇలా తడుపుకొని అలా పెట్టేసుకోవాలి. దానికోసం పుట్నాలు, బెల్లం, సోంపు కంపల్సరీగా అవసరము. దర్గా దగ్గర మాలిజ కంపల్సరీ. మాలిజ అయితే చపాతీ పీట మీద ఒత్తుకోకుండా ఇలా చేస్తున్నారని అనుకోవద్దు. దేవునికైతే కంపల్సరీగా ఇలా చేతులపైనే ఒత్తేసుకొని మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. వీటిని అన్నిటిని ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని బెల్లము, పుట్నాలు, సోంపు వీటన్నింటిని బాగా పట్టించి కలిపేసుకుంటారు. అదే మాలిజ అంటారు. మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడు మా పెదనాన్న కొడుకు, వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఇంతలోనే ఆటలు అయితే దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి కట్ చేసుకొని అయితే ఒక బోగన్లో అయితే వేసేసుకొని కూర అయితే తీసుకొని వస్తున్నారు. అయితే ఇలా మొత్తం కట్ చేసుకొని వచ్చిన తర్వాత వీటిని బాగా ఒకసారి కడిగేసుకుంటారు. మటన్ తెచ్చిన వెంటనే ఒక బోగన్ అయితే పెట్టేసుకొని ఉల్లిపాయలు కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నారు. వీటన్నింటిని అయితే వేసుకొని ఫస్ట్ మెయిన్ మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని తొందరగా కావాలని అయితే చేస్తున్నారు. ఇప్పటికే చాలా టైం అయింది, అందుకని అందరు హడావిడిగా అయితే ఉన్నారు. నాకైతే వీడియోలు తీసుకోవడానికి కూడా పెద్ద టైం దొరకలేదు. ఇంతలోనే బోటి కర్రీ కూడా తీసుకొని వచ్చిండ్రు. బోటి కర్రీ తెచ్చిన తర్వాత ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి, అంటే మామూలుగా ఒక పెద్ద బేషన్లోకి అయితే తీసుకుంటున్నారు. ఇలా బోటి మొత్తం అయితే కడిగేసి అయితే తీసుకున్నారు. అయితే ఇది అంతలోనే నేను వీడియోలో అటు నుంచి ఇటు మాలిజ వీడియో అది తీసుకునే లోపలనే బిర్యానీ అయితే అయిపోయింది. బిర్యానీ కూడా అయ్యి పక్కకు పెట్టేసుకున్నారు. అయితే ఇది మటన్ కోసం అయితే చేస్తున్నారు. మటన్ కోసం ఏదో పుదీనానే వేస్తున్నారు మా నాన్న. పుదీనా కొంచెం వేసుకొని ఇలా అయితే బాగా కలుపుకుంటున్నారు. అయితే 8:30, 9 అవుతుండొచ్చు టైము. అయితే ఇంతలోనే ఎంత ఎండ ఉంది, అందుకని మేము పొద్దున్నే వచ్చినాము. అయినా సరే ఎండ బాగా ఎక్కువగా ఉంది. అయితే ఇక మొత్తం కలిపేసుకున్న తర్వాత మటన్ అయితే వేసుకుంటున్నారు. మా అమ్మ అయితే ఏంటో తీసుకొచ్చింది, అవేంటో అంటే బగారా మసాలాలు అనుకుంటా. మామూలుగా కూరలలో కూడా మసాలాలు వేస్తారు కదా, బగారా హోల్ మసాలా మొత్తం వేసుకుంటారు కదా, అవి అనుకుంటా. అయితే మేము బిర్యానీ పెట్టుకున్నప్పుడు మసాలాలు అయితే అన్ని ఇంటి దగ్గరనే మర్చిపోయి వచ్చినాము. ఇక్కడ వచ్చి తర్వాత వెతికితే అసలు దొరకలేదు. తర్వాత ఊర్లోకి వెళ్ళి షాపులలో తీసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది. అలా చాలా టైం వేస్ట్ అయింది. అలా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మటన్ అయితే మొత్తం ఫ్రెష్గా కడిగేసుకొని ఒక బేషన్లో వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా బోగన్లోకి అయితే వేసేసుకుంటున్నారు. అయితే వీటిని కలపడానికి కూడా చాలా కష్టం. పెద్ద వంటలు, మనం చిన్న వంటలు కేజీ, 5 kgs, 2 kgs అంటే అలా ఓకే. కాకపోతే ఇంత పెద్ద వంటలు అంటే చాలా కష్టం. నాకైతే చాలా వర్షంలో ఉన్నా. ఇతల సైడ్ అయితే పెద్ద బోగన్లో మటన్ అయితే చేస్తున్నారు. అవతల చిన్న బోగన్లో అలాగే బోటి కర్రీ కూడా పెట్టేసుకున్నారు. అందుకని వీటిని అంతా కూర అయితే పచ్చిది అయితే వేసేసుకున్నారు. ఫస్ట్ మటన్ అయితే కొట్టించినంత అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మటన్ కర్రీ, అక్కడ బోటి కర్రీ రెండు చూసుకోవాలంటే ఇబ్బంది. మామూలుగా చిన్న కర్రీస్ అంటే చిన్న వంటలు అంటే చేసుకోవచ్చు, ఎలా అయినా
సరిపోతుంది. కాకపోతే ఈ పెద్ద వంటలు కాబట్టి ఎవరైనా ఒకరు ఎక్స్ట్రా ఉన్నా కూడా బాగుంటుండే. కాకపోతే ఆయన రాలేదు కాబట్టి మొత్తం మా నాన్నే చేయాల్సి వచ్చింది. అది కాక మా నాన్న ఫాస్టింగ్ ఉన్నారు, అందుకని మాకైతే ఇబ్బందిగానే అనిపించింది. అంతలోపే ఇవతల మటన్లో పసుపు అన్నీ వేసేసుకొని అయితే కలిపి పెట్టుకున్నారు. నాకైతే వీడియోలు తీయడానికి ఆ ఎండకి నాకైతే ఓపిక అస్సలు రాలేదు. కాకపోతే ఆ కూరతో పాటు మేము కూడా ఉడికిపోతామేమో అన్నట్టుగా అయిపోయింది, అంత ఎండ ఉంది. ఇదేంటంటే బోటి కర్రీ. బోటి కర్రీలో కూడా పసుపు, ఏదో ఉప్పు అనుకుంటాను, ఉప్పు అన్నీ వేసుకొని అయితే చేసేసుకుంటున్నారు. కలుపుకొని ఇలా అయితే బాగా మంట అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ కర్రీస్ అయితే ఉడకాలంటే చాలా టైం పడుతుంది, అందుకని ఫస్ట్గానే బాగా మంట పెట్టేసుకొని అయితే బాగా ఉడికిచ్చేశారు. ఇది మటన్ కర్రీ. అయితే మటన్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా అయితే కారం పొడి అయితే వేసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎంత కొలతతోనే వేసుకుంటున్నారో నాకైతే తెలీదు. కాకపోతే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు కోసం, అందుకని అయితే ఒక కొలతలతోనో కాకపోయినా వాళ్ళ అందాలతో వాళ్ళైతే వేస్తున్నారు. మా సైడ్ ఏంటంటే కొంచెం స్పైసీగానే తింటారు, అందుకని కారం అయితే బాగానే వేస్తారు. అందుకని వీళ్ళైతే కారం బాగానే పట్టించేస్తున్నారు మటన్కి అయితే. కాకపోతే మరి ఫైనల్గా చూడాలి కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందా మరి సరిపోతుందా అనేది. అయితే మొత్తం ఇలా అయితే కారం అయితే సరిపోతుందా లేదా అన్న టెన్షన్లో కొంచెం కొంచెం వేస్తూనే కలుపుకుంటున్నారు. ఇలా కారం పొడి ఏవైనా మసాలాలు వేస్తుంటే కంపల్సరీగా ఒకరైతే కలపడానికి అయితే ఒక స్పూన్ పట్టుకొని అయితే రెడీ అయితే ఫస్ట్గా రెడీ అయితే ఉండాలి. అయితే మరి కారం సరిపోలేదేమో మళ్ళీ ఒక స్పూన్ అయితే వేసుకున్నారు. మరి యువతలైతే మటన్ కర్రీ అయితే కారం పొడి అన్నీ అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నారు. సరే, తర్వాత బోటి కర్రీ దగ్గరికి అయితే వెళ్ళినాం. తర్వాత అక్కడ కూడా కారం పొడి అయితే బాగానే వేసుకుంటున్నారు. బోటి కర్రీలో కూడా కారం బాగానే స్పైసీగా వేస్తున్నారు. అయితే ఇలా కారం పొడి మొత్తం వేసుకున్న తర్వాత ఒకరైతే కలపడానికి కంపల్సరీగా అవసరం అని చెప్పాను కదా, ఎందుకంటే ఖచ్చితంగా అడుగంటుతుంది. సో అందుకని మంట కూడా కొంచెం తక్కువనే పెట్టేసుకొని అయితే కారం పొడి అయితే వేసుకున్నారు. ఇలా కారం పొడి మొత్తం వేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంత ఎండలో కూడా కొంచెం కూడా అలసిపోకుండా అసలు చిరాకు లేనట్టుగా చేయాలంటే చాలా కష్టం, అది కూడా కట్టెల పొయ్యి మీద. ఇలా మొత్తానికి ఫైనల్గా అయితే ఇలా చేసేసుకున్నారు. కాకపోతే ఎండ అయితే బాగా కొడుతుంది, మేమైతే అసలు ఎండలో ఉండలేకపోతున్నాం. కాకపోతే వీడియో అయితే సగం సగం అయితే తీయాల్సి వస్తుంది. అయితే ఇందులో అయితే మరి ఏమో అడగంటిందో ఏమో తెలియదు కానీ కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నారు. ఫైనల్గా ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నారు. మొత్తానికి బోటి కర్రీలో అయితే వాటర్ అయితే వేసేసుకుంటున్నారు. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా ఒక మంట గట్టిగా పెట్టినారంటే తొందరనే ఉడికిపోతుంది. ఇక్కడ మటన్ కర్రీలో అయితే వాటర్ ఇంకా వేసుకోలేదు, ఇప్పుడే అవతల బోటి కర్రీలో వేసుకున్న తర్వాత ఇవతల అయితే వేస్తున్నారు. మటన్ కర్రీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా అయితే కలిపేసుకున్నారు. నాకైతే బోవన్లో చూసే స్పైసీగా మస్తుగా రెడ్గా మంచిగా అనిపించింది కర్రీస్ అయితే. అయితే మటన్ కర్రీ ఉడకాలంటే లేట్ అవుతుంది, సో అందుకని ఇవైతే పొప్పిడికాయలు అయితే కట్ చేసి అయితే వేసుకుంటున్నారు. మరి ఉడకడానికి అయితే కంపల్సరీగా పొప్పిడికాయ అయితే మా సైడ్ అయితే పొప్పిడికాయ, బెల్లం, ఇలా మామిడాకు అలా అయితే వేసుకుంటారు. మరి మీ సైడ్ ఎలా వేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తానికి వంటలన్నీ ఇలా అయిపోయిన తర్వాత ఒక దారంతో అయితే పక్కకి మొత్తం కట్టేసుకుంటారు. ఇలా వంటలు అయ్యేసరికి అయితే బాగా లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఆకలితో అయితే ఐస్ క్రీమ్లు అయితే తిన్నాము. ఎందుకంటే అక్కడ ఏమి ఉండవు, ఐస్ క్రీమ్ బండ్లు తప్పితే వేరే ఏమీ లేవు. మామూలుగా కూల్ డ్రింక్ షాపులు ఉన్నాయి, ఆ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్లు తినడానికే సరిపోయింది. ఇలా ఫైనల్గా అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మా పిన్ని బట్టలు పెట్టడానికి అయితే వెళ్తుంది అమ్మకు నాన్నకు. ఇలా వంటలన్నీ అయిన తర్వాత ఒక తామాండిలో అయితే చిన్న కంచిల్లో ఉంటాయి, అలా కంచిల్లో అన్నము, ఇంకా మామూలుగా మనం వండిన కర్రీస్ ఏదైనా సరే ఒక కర్రీ వేసినా సరిపోతుంది. అలా కర్రీస్ అయితే వేసేసుకొని అయితే చిన్న కంచిల్లో 2 కంచిళ్ళు అయితే కంపల్సరీగా అవసరము. అలా అయితే కంచిళ్ళు అయితే వేసేస్తున్నారు. మా సైడ్ అయితే ఇలా 2 కంచిల్లో అయితే దేవునికి అయితే ఇలా మటన్ కర్రీ, బగారా రైస్ ఏదైనా సరే అయితే ఇలా అయితే చేసేసుకొని ఇలా అయితే పెడతారు.
అయితే మా అమ్మ అయితే మాలిజ ముద్దలు, అదే ఇందాక మాలిజ అని చెప్పాను కదా, అవి మాలిజ ముద్దలు అయితే అందులోనే పెడుతుంది. అలా కంచెల్లోనే 5 అలా వేసుకొని అయితే అందులో వేసుకుంటారు. తర్వాత దానిపైన అయితే ఒక వైట్ టవల్ అయితే కప్పేసుకున్నారు. అయితే అక్కడ ఇంకోటి ఏంటంటే మామూలుగా జ్యోతి మోస్తున్నారు వాళ్ళు. అయితే తామాన్లో అయితే గోధుమ పిండితో అయినా సరే మైదా పిండితో అయినా సరే చిన్నగా దీపంలాగా చేసి అయితే నూనె వేసి అలా ఒత్తులు వేసేసుకొని అయితే దీపం అయితే ముట్టించి అలా తలపైన అయితే చిన్న వైట్ క్లాత్తోన అలా చుట్టలాగా చేసుకొని అయితే తలపైన అయితే మోస్తారు. అయితే గొడుగు అయితే కంపల్సరీగా అవసరం, ఎందుకంటే దీపం ఆరిపోకుండా అయితే దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. సో అందుకని ఇలా గొడుగు అయితే ఖచ్చితంగా కంపల్సరీగా అవసరం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.